హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం. నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు వాట్సప్ షేర్డ్ మ్యాటర్గా ఇదే రక్త సంబంధం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. ఇదే రక్త సంబంధం. ఇక వినండి. తోబుట్టువులంటే ఇప్పటి కాలంలో ఒక బరువులా భావిస్తున్నారు. మన ఇంట్లో బాధ్యతలైపోతే తోడబుట్టిన వారితో అవసరం లేదు, వారి అవసరాలతో అసలే పని లేదు అనుకోవటం చాలా తప్పు. పెళ్ళి అవగానే ఎవరి జీవితం వారికి ముఖ్యం అని తలచి తోడబుట్టిన వారి కష్టాలను పట్టించుకోము. అప్పట్లో ఒకరోజు తమ్ముడు ఫోన్ చేశాడు. అక్క, నీ మరదల్ని తీసుకొని మీ ఇంటికి వస్తున్నాను అని. అందుకు సంతోషంతో పొంగిపోయిన అక్క ఇల్లంతా వెతికింది. వారి కోసం ప్రత్యేకంగా ఏదైనా వండాలి అని. పేదరికంలో ఆమె ఓడిపోయింది. ఏమీ కనిపించలేదు. రెండు ఆరెంజ్ పళ్ళు కనిపించాయి. వాటితో 2 గ్లాసుల జ్యూస్ తయారు చేసి ఆ ఇద్దరి కోసం సిద్ధంగా ఉంచింది. బెల్ మోగింది. తమ్ముడు వచ్చేశాడని పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా తమ్ముడు, మరదలు తల్లి కూడా రావటంతో క్షణం ఆలోచనలో పడిపోయింది. అయినా వారిని ఆనందంగా ఆహ్వానించి కూర్చోబెట్టింది. వంటగదిలోకి వెళ్ళింది. 2 గ్లాసుల్లో జ్యూస్ తీసుకొని 1 గ్లాసులో నీళ్లు తెచ్చింది. మరదలు ముందు, ఆమె తల్లి ముందు ఆరెంజ్ జ్యూస్ ఉంచింది. తమ్ముడి ముందు మాత్రం నీళ్ల గ్లాసు ఉంచింది. తమ్ముడికి 7అప్ అంటే ఇష్టం అని చెబుతూ తమ్ముడు అది తాగి నిజం తెలుసుకున్నాడు. ఇంతలో అత్తగారు నాకు 7అప్ కావాలి అని అడగటంతో గుండె వేగంగా కొట్టుకోవటం మొదలుపెట్టింది ఆ అక్కకు. అక్క, నువ్వు కూర్చో, నేను తెస్తాను అని చెప్పి వంటింట్లోకి వెళ్ళి 1 గ్లాస్ కింద పడేశాడు. అయ్యో, ఏమైంది అని అందరూ అడిగితే జ్యూస్ ఒలికింది, నేను వెళ్ళి బయట తెస్తాను అని అల్లుడు వెళ్తుంటే అత్తగారు వద్దులే బాబు అంటూ వారించింది. ఇక వెళ్ళొస్తామంటూ బయలుదేరారు ముగ్గురును. తమ్ముడు అక్క దగ్గరికి వచ్చి చేతులు పట్టుకొని, అక్క జాగ్రత్త, వంటగదిని శుభ్రంగా తుడిచేయి, లేదంటే చీమలు వచ్చేస్తాయి అని చేతిలో కొంత డబ్బును చేతిలో పెట్టాడు. భార్యకు అత్తగారికి కనిపించకుండా డబ్బులను అక్కకు తెలియకుండా కంటి నీరును దాచుకుంటూ అక్క కష్టాన్ని కాస్త తాను పంచుకుంటూ ఇక నుంచి తరచూ పనుల మీద ఈ ఊరు రావలసి వస్తుంది. వచ్చినప్పుడల్లా నీ చేతి వంట రుచి చూడాల్సిందే అన్నాడు. భవిష్యత్తులో చేయవలసిన వాటికి బీజం వేస్తూ ఆలోచించుకుంటూ. సోదరులంటే ఇలా ఉండాలి కదా. బంధం అనే కాదు, కష్టాల్లో ఉన్నవారికి మన వల్ల చేతనైన సాయం అందించి వారిని కష్టాల నుండి బయటపడే సహాయం ప్రయత్నం చెయ్యాలి. అంతేకాని మన అవసరాలన్నీ తీరిపోయినవి కదా, తోబుట్టువుని బరువుగా భావించి వదిలించుకోవడానికి సమాజంలో లేనిపోని విమర్శలు చేస్తూ మానసిక బాధకు గురి చేయకుండా ఉంటే మానవ జన్మ ఎత్తినందుకు తోడబుట్టిన దానికి కనీసం అలా అనుకోకపోయినా అవతల మనిషికి చేసే సహాయం అదే అదే అదే
ఇదే రక్త సంబంధం అంటూ ఈ అంశం వాట్సప్ షేర్డ్ మ్యాటర్గా లభ్యమైన మీదట మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇదే రక్త సంబంధం అంటూ వినిపించాను. విన్నారుగా? ధన్యవాదాలు.